హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 19th వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో మనము 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాము. ఒకటి పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ లైన్ జాయినింగ్. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామెట్రిక్ ఫామ్. ఓకే రైట్. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, x ఈజ్ ఈక్వల్స్ టు h ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా. ఓకేనా? కానీ ఈ రెండు ఎట్లా వచ్చినాయి మనకి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూస్తాము. ఓకేనా? సో మనము ప్రూఫ్లకి ప్రొసీడ్ అయ్యే ముందు మనం ఏంటంటే కొన్ని బేసిక్స్ని చూద్దాం. ఓకేనా? ఆ బేసిక్స్ మనకు తెలిస్తే ఈ ప్రూఫ్ అనేది మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో మనకి కోఆర్డినేట్ జామెట్రీ ఐడియా ఉంది కదా. సో కోఆర్డినేట్ జామెట్రీలో నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇక్కడ నేను కోఆర్డినేట్ యాక్సిస్ గీసుకున్నాను అండ్ పాజిటివ్ x యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్ కన్సిడర్ చేసిన. ఇక్కడ నేను ఒక స్పేస్లో ప్లేన్లో ఒక పాయింట్ని లొకేట్ చేసిన. ఓకే, ఆ పాయింట్ పేరు ఏమనుకున్నా, నేను C అనుకున్నా. ఇప్పుడు ఈ పాయింట్కి సంబంధించిన కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, అంటే x పాయింట్ y పాయింట్. సో ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి. సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే, ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నా. ఓకే, ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నా. చాలామందికి ప్రొజెక్షన్స్ అనగానే కన్ఫ్యూజన్, ప్రొజెక్షన్ అంటే ఏంది అని. సింపుల్, ప్రొజెక్షన్ అంటే పర్పెండిక్యులర్ లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసిన, పాయింట్ నుంచి y యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసిన. ఓకే, ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ అవుతుంది, x యాక్సిస్ని 4 దగ్గర. సో C పాయింట్ యొక్క x కోఆర్డినేట్ వచ్చేసి 4 అండ్ ఈ పాయింట్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, 3 దగ్గర. సో y కోఆర్డినేట్ ఆఫ్ దిస్ పాయింట్ విల్ బి 3. సో టోటల్ సో C కోఆర్డినేట్స్ వచ్చేసి 4,3 అని అర్థం. సో ఈ విధంగా మనము ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. సరే, ఇది క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు నేనేం కనుక్కోవాలనుకుంటున్నాను అంటే, పాయింట్ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ అంటే ఇదే కదా. సో పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ అంటే ఇదే. సో ఇది నేను ఎట్లా కనుక్కుంటా, సిమిలర్గా పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ అంటే ఇదే కదా, ఈ లైన్ లెంతే కదా, ఇది y యాక్సిస్, ఇది పాయింట్ నుంచి డిస్టెన్స్ ఇంతే. సో ఇది కనుక్కోవాలి. నేను ఎట్లా కనుక్కుంటానో చూద్దాం. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి గీసిన పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ అయింది, 4 దగ్గర. సో ఆరిజిన్ నుంచి ఈ పర్పెండిక్యులర్ టచ్ అయిన పాయింట్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి. 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4 అంటే ఎంత, 4 కదా. సిమిలర్గా ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ అయింది, 3 దగ్గర. సో ఈ డిస్టెన్స్ ఎంత, 3 యూనిట్స్. అవునా కదా? సో మీరు గమనించండి, OACD ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా. సో మీ క్లారిటీ కోసం సపరేట్గా డ్రా చేసిన OACD. మనకు అందులో OA లెంత్ తెలుసు ఎంత, 4. నెక్స్ట్ OD లెంత్ తెలుసు ఎంత, 3. ఓకే, సో ఇక్కడ కనిపించే ఫిగర్ ఏంది, రెక్టాంగిల్ కదా. రెక్టాంగిల్ అంటే ఏంది, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. అంటే దాని అర్థం ఏంది, OA షుడ్ బి ఈక్వల్ టు CD కదా. సో OA ఎంత, 4. సో CD కూడా 4. నెక్స్ట్ OD షుడ్ బి ఈక్వల్ టు CA, రైట్ ఆర్ రాంగ్. సో CA వాల్యూ ఎంత, 3. సో మనకి CA అంటే ఏంది, పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, 3. సిమిలర్గా పాయింట్ నుంచి y యాక్సిస్కి CD వాల్యూ ఎంత, 4. సో దీన్నే మనం షార్ట్కట్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి, పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఈ పాయింట్లో ఉన్న y పాయింట్ చూడండి, 3 కదా, మనకు 3 వచ్చిందా లేదా. సిమిలర్గా పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, x పాయింట్. సో ఉల్టా అనమాట, పాయింట్ నుంచి x యాక్సిస్ అనగానే y పాయింట్ వచ్చేస్తుంది, పాయింట్ నుంచి y యాక్సిస్ అనగానే x పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రూఫ్, లైన్ CP మేక్స్ అన్ యాంగిల్ θ విత్ పాజిటివ్ x యాక్సిస్. సో ఇక్కడ మనం ఒక సర్కిల్ గీసుకున్నాం. సో ఈ సర్కిల్ సెంటర్ వచ్చేసి ఏమనుకుంటున్నాం అంటే h,k అనుకుంటున్నాం. అండ్ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది, ర్యాండమ్గా ఏదైనా పాయింట్ చూస్ చేసుకుని నేను ఈ పాయింట్ చూస్ చేసుకున్నా. ఈ పాయింట్ని x,y అనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఈ CPని జాయిన్ చేసిన. ఓకే, ఈ CPని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసిన.
ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేసిన అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేసిన. సో ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది, ఐ మీన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, టీటా మేక్ చేస్తుంది. సో ఇది క్లియరా? ఓకే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే లెట్ D, M బీ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ CP ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇందాకనే మనం ప్రొజెక్షన్స్ అంటే ఏందో తెలుసుకున్నాం కదా. సో ప్రొజెక్షన్స్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, P పాయింట్ నుంచి C పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ గీస్తున్నా, అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్స్, అవునా కదా. సో P నుంచి ఒక ప్రొజెక్షన్ గీసిన ఎక్స్ యాక్సిస్ మీదకి, సిమిలర్గా C నుంచి ఒక ప్రొజెక్షన్ గీసిన ఎక్స్ యాక్సిస్ మీదకి. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ Q ఈజ్ ద ప్రొజెక్షన్ ఫ్రమ్ C టు PM. నెక్స్ట్ ఏం చేసిన నేను C నుంచి అంటే సెంటర్ నుంచి ఈ PM ఉందా, ఈ PM లైన్కి ప్రొజెక్షన్ గీసిన, అంటే ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ గీయడం అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్. అంటే ఇప్పుడు ఇది పర్పెండిక్యులరే కదా. సింపుల్గా C నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసిన, దేని మీదకి, PM మీదకి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్. సరే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఈ యాంగిల్ని టీటా తీసుకున్నా. ఎందుకు టీటా తీసుకున్నా, సింపుల్, ఒక లైన్ తీసుకోండి, రెండు ప్యారలల్ లైన్స్ తీసుకోండి. ఓకే, ఈ రెండు ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ కట్ చేసింది, దాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు చెప్పండి, కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దిస్ యాంగిల్ ఇది ఈక్వల్స్ టు దిస్ యాంగిల్. సో ఇది టీటా అయింది కాబట్టి ఇది కూడా టీటా, రైట్. సో అందుకే ఇది మనకి టీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రయాంగిల్ చూడండి, CPQ, కన్సిడర్ ట్రయాంగిల్ CPQ. ఓకే, ఇప్పుడు ఈ CPQ ట్రయాంగిల్ చూడండి, CPQ, ఇందులో CP వచ్చేసి మనకి హైపోటెన్యూస్, ఈ రెండు సైడ్స్. సో ఇది టీటా కదా, చూడండి ఇది టీటా కదా. సో కాస్ టీటా అప్లై అయ్యండి. కాస్ టీటా అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు CQ బై CP. సో ఈ CP నాట్ పంపించండి, CQ ఈజ్ ఈక్వల్స్ టు CP కాస్ టీటా. నెక్స్ట్ సైన్ టీటా. సైన్ టీటా అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే ఆపోజిట్ ఏంది, PQ, హైపోటెన్యూస్ ఏంది, CP. సో PQ బై CP. సో PQ ఈజ్ ఈక్వల్స్ టు CP సైన్ టీటా. ఇక్కడ CP అంటే ఏంది చెప్పండి, సెంటర్కి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ కన్నా డిస్టెన్స్ ఏంది, రేడియసా కాదా? ఎస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒకటి చేస్తున్నా, OM ఈజ్ ఈక్వల్స్ టు, ఈ OMని నేను OD ప్లస్ DM అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సింపుల్గా చూడండి, ఇది మొత్తం OM, మధ్యలో D ఉంది, ఈ టోటల్ని నేను OD ప్లస్ DM అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. అందుకే నేను అట్లా రాసుకున్నా. సిమిలర్గా PM, ఈ టోటల్ PMని నేను PQ ప్లస్ QM అని రాసుకోవచ్చా, రాసుకోలేనా? ఎస్. అయితే ఇక్కడనే చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇందాక మనం చేసిన బేసిక్స్ నుంచే వస్తుంది. OM ఈజ్ ఈక్వల్స్ టు OD అంటే H అంట, DM అంటే CQ అంట, ఎట్లనో తెలవాలి. OD ప్లేస్లో నేను H పెట్టుకున్నాను, ఎందుకు చెప్పండి. చూడండి, ఇది H,Kనా, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి, ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్, ఈ పాయింట్ ఏంది H,K. సో పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, Y పాయింట్ కదా. సో Y పాయింట్ ఏంది 3. సిమిలర్గా ఈ పాయింట్ వచ్చేసింది H,K. ఈ H,K నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, ఇదే కదా. సో ఇదెంత, Y పాయింట్. Y పాయింట్ ఏంది K, అవునా కదా. ఓకే, మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు, సారీ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే OD ప్లేస్లో ఎందుకు H రాసినాం చెప్పండి. చూడండి, ఈ పాయింట్ నుంచి మనము గీసిన పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ను ఒక దగ్గర టచ్ అవుతుందా, ఎస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత, 4 కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పాయింట్ ఏముంది, H. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ టచ్ చేస్తుంది, H దగ్గరనే టచ్ చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, H కదా, రైట్. చూడండి, ఇప్పుడు ఇది ఎక్కడ టచ్ చేస్తుంది, 4 దగ్గర. సో ఈ ఆరిజిన్ నుంచి 4కి డిస్టెన్స్ ఎంత, 4 కదా. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ H,K అయితే ఇది ఎక్కడ టచ్ చేస్తుంది, H దగ్గరనే టచ్ చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి దీనికి డిస్టెన్స్ ఎంత, H. సో అందుకే మనకి H వచ్చింది, ప్లస్ DM ప్లేస్లో CQ ఎందుకు రాసిన మీరు గమనించండి, DMCQ. DMCQ ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా లేదా, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. సో DM ఇది ఈక్వల్స్ టు CQ కదా. అందుకే నేను DM ప్లేస్లో CQ పెట్టుకున్నా, ఈ రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి.
సో ఓకేనా. నెక్స్ట్ ఓఎం ఇది ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ సిక్యూ ప్లస్లో ఆర్ కాస్ థీటా పెట్టుకోండి. ఎందుకు చెప్పండి, మనకు సిక్యూ అంటే సిపి కాస్ థీటా అనుకున్నామా లేదా. సో సిపి వాల్యూ ఏంది, సిపి వాల్యూ ఎంత మనకి ఆర్. సో సిపి ప్లస్లో ఆర్ పెట్టుకోవచ్చు కదా. సో ఆర్ కాస్ థీటా. సో ఓఎం అంటే ఏం చెప్పండి, సింపుల్గా ఇప్పుడు కూడా చూడండి. ఓఎం అంటే ఏంది, ఎక్స్ అంటున్నా. ఎందుకు ఎక్స్ అంటున్నా చెప్పండి మీరు, సింపుల్. ఈ పాయింట్ ఏంది ఎక్స్ కామా వై. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన అంటే ఇది ఎక్కడ టచ్ చేస్తుంది, ఈ ఎక్స్ పాయింట్ దగ్గరనే కదా, అంటే ఎక్స్ కామా 0 దగ్గరనే టచ్ చేస్తుంది కదా. సో ఆరిజిన్ నుంచి ఎక్స్ కామా 0కి డిస్టెన్స్ ఎంత, ఎక్స్. చూడండి ఈ 4,3 అనే పాయింట్ నేను పర్పెండిక్యులర్ డ్రా చేసి ఎక్కడ టచ్ చేసింది, 4 దగ్గరనే కదా. సో ఆరిజిన్ నుంచి 4,0కి డిస్టెన్స్ ఎంత, 4 కదా. అట్లనే ఆరిజిన్ నుంచి ఎక్స్ కామా 0కి డిస్టెన్స్ ఎంత, ఎక్సే కదా. అందుకే ఎక్స్ ఇది ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. సిమిలర్గా దీనికి కూడా పిఎం ఇది ఈక్వల్స్ టు పీక్యూ ప్లస్ క్యూఎమ్. సో పిఎం ఇది ఈక్వల్స్ టు పీక్యూ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, పీక్యూ ఇది ఈక్వల్స్ టు సిపి సైన్ థీటా. సో సిపి అంటే ఏంది ఆర్. సో పిఎం ఇది ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా ప్లస్ క్యూఎం. సో ఇక్కడ క్యూఎం అంటే ఏంది, సింపుల్ క్యూఎం, ఇది మనకు కావాలి. సో మళ్ళీ ఈ ట్రయాంగిలే చూడండి, క్యూఎం ఈ ట్రయాంగిల్ చూడండి, డిఎంక్యూసి. క్యూఎం సిడి రెండు ఈక్వల్ ఉంటాయి కదా. సో క్యూఎం ఇది ఈక్వల్స్ టు సిడి. సరే మళ్ళీ సిడి వాల్యూ ఎంత నాకు చెప్పండి, సిడి, సి అంటే ఇది కదా, సిడి ఇది ఎంత చెప్పండి నాకు. సింపుల్, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి, ఈ పాయింట్ వచ్చేసి హెచ్ కామా కే నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, వై పాయింట్ కదా. సో నాకు సిడి వాల్యూ ఎంత వచ్చింది, కే. సో క్యూఎం వాల్యూ కూడా కే, అందుకే నేను కే పెట్టుకున్నా. సో పిఎం ఇది ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. పిఎం అంటే ఏంది చూడండి, ఇందాకనే అనుకున్నాం, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ వై పాయింట్ కదా. సో వై పాయింట్ ఏముంది, ఈ పాయింట్కి వైఏ. సో ఇది వై. సో వై ఇది ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. సో ఈ విధంగా మనకి బేసిక్ అనేది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ప్రూఫ్లో. సో క్లియర్గా అర్థమైందా, రైట్స్. అందుకే మనకి ఈ రెండు వచ్చినాయి. నెక్స్ట్ రైట్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ 4 × x² + y² ఇది ఈక్వల్స్ టు 9. పారామెట్రిక్ ఈక్వేషన్ రాయమంటుండే సర్కిల్కి. ఫార్ములా ఏంది, ఎక్స్ ఇది ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఇది ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. హెచ్ కామా కే అంటే సెంటర్, ఆర్ అంటే రేడియస్, అవునా కదా, రైట్. సో 4 × x² + y² ఇది ఈక్వల్స్ టు 9. నేను ఏం చేస్తున్నా అంటే 4 అన్నట్టు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, x² + y² ఇది ఈక్వల్స్ టు 9/4. ఇప్పుడు మనము ఈ సర్కిల్కి సెంటర్ ఎట్లా కనుక్కోవాలి, రేడియస్ ఎట్లా కనుక్కోవాలంటే ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మన బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది, x - α² + y - β² ఇది ఈక్వల్స్ టు r². అందులో ఆల్ఫా బీటా ఏంది, సెంటర్, ఆర్ అంటే ఏంది, రేడియస్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సర్కిల్ చూస్తే దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ ఉన్నాయి, అది ఇంట్లో లేవు. అంటే ఆల్ఫా బీటా 0 అని అర్థం, అంటే మనకు సెంటర్ అనేది 0. నెక్స్ట్ r² ప్లేస్లో ఏముంది, 9/4. అంటే r² ప్లేస్లో 9/4 అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 3/2 కదా. సో హెచ్ కామా కే 0, r² ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఒకవేళ మీకు ఇట్లా కన్ఫ్యూజన్ ఉందంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తెలుసు కదా, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని వాడండి. దాని సెంటర్ ఏంది, -g, -f. ఇక్కడ మనకి x టైమ్స్ y టైమ్స్ లేవు కాబట్టి gf 0. అండ్ రేడియస్ ఏంది, √g² + f² - c. మనకి g లేదు, f లేదు, 0, c ఒక్కటి ఉంది, 9/4. సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లానే చేయొచ్చు. సో మనకి హెచ్ కామా కే ఉంది, ఆర్ ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, x ఇది ఈక్వల్స్ టు హెచ్ 0 + 3/2 కాస్ థీటా, y ఇది ఈక్వల్స్ టు 0 + 3/2 సైన్ థీటా. x ఇది ఈక్వల్స్ టు 3/2 కాస్ థీటా, y ఇది ఈక్వల్స్ టు 3/2 సైన్ థీటా. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా.